నన్ను నాన్న అనే పిలు. నాకు 2 కూతుర్లు. మన జీకే ఫార్మాస్యూటికల్స్ ని అమ్మకంలో పెడుతున్నాం. లీగల్ హైర్ మీ పేరు మీద ఉంది కాబట్టి ప్రాపర్టీ అమ్మేస్తారు. ఒకవేళ తను వస్తే రేఖను చంపించడం ఎంతసేపు తాతయ్య? ఓరి భగవంతుడా, నిద్ర లేకుండా ఈ దరిద్రం ఏంటి? ఇంకా ఎన్నాళ్ళు భరించాలో? ఆకాశానికి హరివిల్లే అభిషేకం, ఎండకు పగిలిన నేల గుండెకు చిరుజల్లే అభిషేకం, నింగికి నేల అభిషేకం, నేలకు నీరే అభిషేకం, నీటికి సృష్టి అభిషేకం, సృష్టికి కన్నే అభిషేకం, కంటికి చూపే అభిషేకం, చూపుకి రూపే అభిషేకం, రూపుకి రేపే అభిషేకం, రేపుకి మార్పే అభిషేకం, మార్పుకి తీర్పే అభిషేకం, ప్రేమాభిషేకం, పుష్పాభిషేకం, క్షీరాభిషేకం, అమృతాభిషేకం, ప్రేమాభిషేకం, పుష్పాభిషేకం, క్షీరాభిషేకం, అమృతాభిషేకం, అమృతాభిషేకం, అమృతాభిషేకం. ఏమైంది? ఏం లేదు బామ్మ. ఏమీ లేకపోవడం ఏమిటి? చెవులు చిల్లులు పడేలా దగ్గుతూనే ఉన్నావు, వినలేక చచ్చిపోతున్నావు. ఏ మందో మాకో వేసుకోవచ్చు కదా. గొంతు పగిలిపోయేలా అలా దగ్గుతూనే ఉంటే ఇక మేము నిద్రపోయేదెలా? మందులు వేసుకున్నాను బామ్మ, అయినా దగ్గు తగ్గట్లేదు. అది తగ్గదు. తగ్గదును ఎవరికి చెప్పినా వినిపించుకోరు. వద్దు అన్నా వినకుండా ఇంట్లో తెచ్చి పెట్టుకున్నారు. కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం అన్నట్టుంది. ఎవరికి చెప్తే ఎవరు వింటారు? చూడమ్మా, దగ్గు ఎలాగూ తగ్గదు. కనీసం ఆ దగ్గు వచ్చినప్పుడైనా నోటికి గుడ్డ అడ్డం పెట్టుకో. ఆ శబ్దం బయటికి రాదు. మేం ప్రశాంతంగా నిద్రపోతాం. అది తగ్గదు. తగ్గదును ఎవరికి చెప్పినా వినిపించుకోరు. వద్దు అన్నా వినకుండా ఇంట్లో తెచ్చి పెట్టుకున్నారు. ఎలా ఉంది తాతయ్య? చాలా బాగుందిరా. బతుకున్నోళ్ళకి కూడా చచ్చినట్టు సర్టిఫికెట్ బలిచ్చారా మనోడా. మరేమనుకుంటున్నావు తాతయ్య, మన దేశం అంటే కాళ్ళు లేని వాళ్ళకు డ్రైవింగ్ లైసెన్సులు, ఎక్కడో కేరళలో ఉన్న నయనతారకు ఆదిలాబాద్ జిల్లాలో వాటర్ గుర్తింపు కార్డు.
దుబాయ్లో ఉండే తీవ్రవాదులకు పాస్పోర్ట్లు. ఇలా మన దేశం గొప్పలు ఒక్కటా, దేశం అవినీతితో వెలిగిపోతోంది. ఆ? మనవడా అంతా అవినీతి లేదు గాని అక్కడక్కడ కూడా కొంచెం మంచి ఉందలేరా. దాని వెనకాల మీ బద్ధకం కూడా ఉంది తాతయ్య. మీ రాజకీయ నాయకులు మైకుల్లో గొప్పలు చెప్పడం తప్ప అంతెక్కడుంది తాతయ్య. గ్యాస్కి ఆధార్కి లింక్ పెట్టారు. గ్యాస్ వాడు 1000 రూపాయలు గుంజుతాడు. బ్యాంకులో డబ్బులు డిపాజిట్ కావు. గ్యాస్ వాడు నాకు తెలియదంటాడు. బ్యాంకు వాడు నాకు తెలియదంటాడు. మధ్యలో వాడు ఏం కావాలి? అది మీ గొప్పతనం. ఇప్పుడు మ్యాటర్ మా గురించి కాదు, అర్థమైందా? మేమేం పనులు చేస్తున్నాం జనాలకు తెలుసు గాని ఇప్పుడు అది కాదు, మన మ్యాటర్ గురించిరా. ఏముంది? అవసరమైతే డెత్ సర్టిఫికేట్ కోర్టుకు చూపిస్తాం. రేఖ చచ్చిపోయిందని నమ్మిస్తాం. మనం ఆ ప్రాపర్టీ అమ్మేస్తాం. దట్స్ ఆల్. అమ్ముతారా? అమ్ముతారు. మీకు అవకాశం వస్తే ఏకంగా తాజ్మహల్ ని, చార్మినార్ ను కూడా అమ్మేస్తాం. ఏంటి వినయ్, ఏంటంత ఆవేశపడుతున్నావు? రారా కూర్చో. నేను ఇక్కడికి తీరిగ్గా కూర్చోడానికి రాలేదు. మీరు చేస్తున్న అన్యాయాల్ని నిలదీయడానికి వచ్చాను. ఏమిటిది? ఏంట్రా ఇది? ఏంటిది? ఎక్కడో కనపడకుండా ఎవరూ చదవని పేపర్లు వేయాల్సిన యాడ్ని ఇంత హై సర్క్యులేషన్ ఉన్న పేపర్లు వేస్తావా? బుద్ధుందా నీకో? నువ్వేం కంగారు పడుకు వినయ్. ఆ యాడ్ సంగతి మర్చిపో. ఇదిగో ఇట్లాంటి పొరపాటు ఇంకోసారి జరగదు, నాది గ్యారంటీ. ఏంటి తెలివితేటలు చూపిస్తున్నావా? మీరేం చేసినా అడగరు అనుకుంటున్నావా? ఏం అడుగుతావు వినయ్, నీకు మరీ ఆవేశం ఎక్కువే. అవును, ఇప్పటికి 2-3 సార్లు కదా గుండెపోటు వచ్చింది. గట్టి పిండానివే బతికి బయటపడ్డావు. ఊరికి ఆవేశపడ, మాకు ఆరోగ్యానికి మంచిది కాదు. ఇప్పుడు నన్ను చూడు, గుండ్రాయలాగా ఓ ఎంత సాఫీగా ఉన్నానో. కూల్ కూల్. చేసిన వాటి కారాలు చాలు. నా కూతురి పర్మిషన్ లేకుండా ప్రాపర్టీస్ ఎలా అమ్ముతావు? ఇదిగో ఇలా చూడు చూడు. బాగుందా? ఇదంతా అబద్ధం. నా కూతురు బతికే ఉంది, బతికే ఉంది, బతికే ఉంది, బతికే ఉంది. ఊరు నీ దుంప దగ్గ. ఏందంత వెర్రి ఆవేశం? ఆవేశంలో జిరాక్స్ చింపే బాగానే ఉంది. అది చింపినంత మాత్రం సరిపోయిందా? లోన పెద్ద బండిలుంది, అది కూడా తెప్పించమంటావు చింపుదు గాని? నా కూతురు బతికే ఉంది, నాతో ఫోన్ చేసి మాట్లాడుతోంది. తను చనిపోయిందని ఎలా సర్టిఫికేట్ ఇస్తాను? చూడు వినయ్, ఈ దేశంలో పేపర్కి ఇచ్చిన విలువ మనిషికి ఇవ్వరయ్యా. అంచేత నాకు ఫోన్ చేసింది, బతికే ఉంది అంటే కుదరదు. నిరూపించాలి. ఎలా నిరూపిస్తావు?
కాబట్టి ఓ అని ఆవేశపడకుండా ఇంటికి వెళ్ళి ఏం చేయాలో తీరిగ్గా ఆలోచించు. వెళ్తారు. మీరు ప్రాపర్టీస్ ఎలా అమ్ముతారో అదే చూస్తాను. నా కట్టులో ప్రాణం ఉండగా మీరు ప్రాపర్టీస్ అమ్మలేరు. ఓ నీ దుంప దగ్గర అట్టగాని పుసుక్కును చచ్చావు. నీ కూతురు చేడుస్తుంది. చూడు, ఓ పని చెయ్యి. నీ కళ్ళెదుటే జీకే సామ్రాజ్యం కూలిపోవడం చూశాక అప్పుడు హ్యాపీగా చచ్చిపో. సరేనా? ఎల్లవయ్యా, ఎల్లు. ఏంటయ్యా నువ్వు చెప్పేది? నిజమా? నిజంగా ఏమిటి మాస్టారు? చూడండి, ఇదిగో చూడండి, పేపర్లో ఎలా ప్రకటన ఇచ్చారో చూడండి. రేఖ చనిపోయినట్టుగా డెత్ సర్టిఫికెట్ పుట్టించారు వాళ్ళు. అలా ఎలా ఇస్తారయ్యా సర్టిఫికెట్? లేక బతికే ఉంది కదా. మాస్టారు, బతికి ఉన్న మనిషి ఎదురుగానే ఉంటే నువ్వు బతికి ఉన్నావో లేదో సర్టిఫికెట్ తీసుకురా అని అడుగుతున్న ఈ రోజుల్లో కనిపించిన మనిషికి సర్టిఫికెట్ ఎందుకు పుట్టించలేరు మాస్టారు? డబ్బు అధికారం ఉంటే ఈ రోజుల్లో కొండ మీది కోతైనా మన దగ్గరికి దిగి వచ్చి ఆడమన్నట్టల్లా ఆడుతుంది. అలాంటిది ఇలా డెత్ సర్టిఫికెట్ పుట్టించడం ఎంతసేపు పని? అంటే మనం ఏమీ చేయలేమా? ఏమీ చేయలేము మాస్టర్, మన వల్ల ఏమీ కాదు. ఏమైనా చెయ్యాలి అంటే దానికి ఒకే ఒక్క మనిషి ఉంది, అది రేఖే. రేఖ ఇలా ఫోన్ చేయడం కాదు మాస్టర్, తనే స్వయంగా రావాలి. వచ్చి నేను బతికే ఉన్నాను, ఈ ఆస్తికి అంతటికి నేనే వారసురాల్ని అని చెప్పాలి. లేదంటే ఆ దుర్మార్గులు ఈ ఆస్తిని అంతటినీ తగలేస్తారు మాస్టర్. ఆస్తితో పాటు జీకే గారి ఆశయాలు కూడా కాలి బూడిదైపోతాయి మాస్టర్. కమల్, విన్నావురా? ఆ రాజేష్ గారు ఆ జగన్నాథరావు కలిసి ఎంత కుట్ర చేస్తున్నారో. ఏమైంది తాతయ్య? రేఖ చనిపోయిందని చెప్పి ఆస్తిని అమ్మటానికి చూస్తున్నారు. మీ నాన్న వెళ్ళి అడిగితే ఏం చేస్తారో చేసుకోండి అన్నారట. వీడు మాత్రం ఏం చేయగలడు మాస్టారు? వీడి చేత రఘు చేత సంతకాలు పెట్టించారు కదా. వీళ్ళేం చేయలేరు. ఏమైనా తొందర పెడితే వీళ్ళు ఇప్పుడు జైలుకు పోతారు. ఏం చెయ్యాలన్నా అంతా చేయగలిగేది ఒక్క రేఖే. రేఖ ఒక్కసారి మాట్లాడితే బాగుండు మాస్టర్. తనకి ఈ విషయం తెలిస్తే తను తప్పకుండా వస్తుంది. పేపర్లో ఇచ్చారు కదా, తను చూస్తుందయ్యా. జీకే గారి పేరుకి అపరిచిత వస్తుంది అంటే ఆగదు, ఎక్కడున్నా వస్తుంది. ఎలా మాస్టర్, ఎలా వస్తుంది? చూడండి, పేపర్లో ఎక్కడో మూల ఇచ్చారు ప్రకటన. ఇది తను ఎప్పుడు చూడాలి, ఎప్పుడు రావాలి? మీరేం టెన్షన్ పడకండి నాన్న, ఆ రాజేష్ గారి సంగతి నేను చూసుకుంటాను. వద్దురా, వద్దు. ఈ పరిస్థితుల్లో నువ్వేవి తొందరపడకు. ఏమైనా చేస్తే నిండు లోపలేస్తా. రేఖ తప్పకుండా ఫోన్ చేస్తుంది, ఆ నమ్మకం నాకుంది. ఒకవేళ తను చేయకపోతే అప్పుడు నా ప్రాణం మీదకి తెచ్చుకుంటాను. అప్పుడైనా తప్పకుండా ఫోన్ చేస్తుంది. నాన్న, రే కమాల్, నీకు తెలీదురా,
ఇది చిన్న విషయం కాదు. జీకే సామ్రాజ్యం చెక్కు చెదరకూడదు అనే నేను ట్రస్ట్గా ఒప్పుకున్నాను. ఇప్పుడు ఆ దుర్మార్గులు అది కూడా మింగేద్దామని చూస్తున్నారు. అలా జరగకూడదు అంటే రేఖ కదలాలి, కదులుతుంది. కాఫీ తీసుకో. నానా దా. ఎందుకు నువ్వు తీసుకురావడం? ఇంట్లో పని మనుషులున్నారుగా. వాళ్ళు పని మనుషులు, నేను నీ మనిషిని, అందుకే తీసుకొచ్చాను. తాగు. నువ్వు పదే పదే నా దగ్గరికి రావద్దు రేఖ. ఏ రావద్దు అని బామ్మ చెప్పిందా? ఎందుకు ఆవిడ్ని పదే పదే ఏదో ఒకటంటావు? నేననేదేముంది? ఆవిడ రాత్రొచ్చి నిన్ను తిట్టిపోయినట్టుంది కదూ. నాకెలా తెలుసు అనుకుంటున్నావా? నేను చూశాను. అంత రాత్రిపూట కదిలించుకోవడం ఎందుకు అని వదిలేశాను. ఆవిడేదో అందని మనసు మీదకి తీసుకోకు. ఎందుకు నా మీద నువ్వింత ప్రేమ చూపిస్తున్నావని ఎవరైనా గమనిస్తే విషయం మొత్తం తెలిసిపోతుంది. దయచేసి నా మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయకు. ఏంటి అలా చూస్తున్నావు? నువ్వు చెప్పినంత మాత్రాన నేను రాకుండా ఉంటానా, మాట్లాడకుండా ఉంటానా? అది జరిగే పనేనా? ఒకసారి ఆలోచించు. ఎంత చెప్పినా నువ్వు మారవు. తెలుసుగా, ఇంక చెప్పకు. అర్థమైందిగా? నానా, ఏంటమ్మా ఇద్దరు ఒకేసారి పలికారు? అదే నాన్నా, నన్ను పిలిచారనుకుని. నేను రేఖ అని ఎందుకు పిలుస్తానమ్మా? అమ్మా రేఖ, నీ విషయంలో నేను ఒక నిర్ణయం తీసుకున్నానమ్మా. ఏంటి నాన్న అది? నాకు తెలిసిన ఆయుర్వేద డాక్టర్ ఒక ఆయన ఉన్నాడమ్మా. ఆయన్ని రమ్మని కబురు చేశాను. ఆయన ఎలాంటి జబ్బులైనా నయం చేస్తాడు. ఎందుకు నాన్నా? తనని డాక్టర్కి చూపిస్తున్నాం కదా. చూపించామమ్మా. ఆయుర్వేదంలో ఎంత మొండి జబ్బుకైనా పరిష్కారం దొరుకుతుంది. అవునమ్మా, తనకి ఆ జబ్బు తగ్గటమే కావాలి. తను ఆరోగ్యంగా తిరిగితే అంతకంటే కావాల్సిందేముంది? నా గురించి మీరు చాలా ఆలోచిస్తున్నారు. మీ రుణం ఎలా తీర్చుకోవాలి? అవేం మాటలమ్మా, నువ్వు మా బిడ్డవే అని చెప్పాం కదా. నీకే కష్టం రాకుండా చూసుకోవడమే మా బాధ్యత. విన్నావుగా, నువ్వు చేయాల్సిందల్లా ఒక్కటే, ఎదురు చెప్పకుండా మేమేం చెప్తే అది నువ్వు చేయాలి. నాన్నా, డాక్టర్ గారిని వెంటనే పిలిపించండి. అలాగేనమ్మా. నాకు ఫోన్ చేసింది, బతికే ఉంది అంటే కుదరదు. నిరూపించాలి. ఎలా నిరూపిస్తావు? నీ కళ్ళెదుటి జీకే సామ్రాజ్యం కూలిపోవడం చూశాక అప్పుడు హ్యాపీగా చచ్చిపో. సరేనా? వినయ్, భోంచేద్దుగాని రా. నాకొద్దు మాస్టారు, నేను తిన్నాను. అదేంటయ్యా, వేళకి భోజనం చేయకపోతే ఎలా చెప్పు? నా మాట విను, రా. అసలు రేఖ ఇంతవరకు ఫోన్ చేయలేదు చూడండి మాస్టారు. చేస్తుందిలేవయ్యా. ఇంకెప్పుడు మాస్టారు చేస్తుంది? వాళ్ళు పెట్టిన గడువు పూర్తయిపోయిన తర్వాత రేఖ మాత్రం ఏం చేస్తుంది? కూలిపోయిన జీకే సామ్రాజ్యాన్ని చూసి బాధపడుతుంది, అంతేగా.
ఏమైంది తాతయ్య? చూడరా, రేఖ ఫోన్ చేయలేదని భోజనం చేయకుండా అలిగి కూర్చున్నాడు. ఏంటన్నా ఇది? తను ఫోన్ చేస్తుంది, మీరు రండి. మీరు ఎంతసేపు నా కూతురు అంటూ తన్నే తలుచుకుంటారు కదా మావయ్య. మీ గురించి కూడా తను తలుచుకుంటూనే ఉంటుంది. తప్పకుండా ఫోన్ చేస్తుంది. రండి, భోజనం చల్లారిపోతోంది. నాకేమీ వద్దు, నన్ను ఇలా వదిలేయండి. నా బాధ మీకెవరికీ అర్థం కాదు. జీకే ఎంపైర్లో ఒక చిన్న ఇటుక కదిలినా నేను తట్టుకోలేను. అలాంటిది ఇప్పుడు వాళ్ళు ఏకంగా ఆస్తిని కొల్లగొట్టాలని చూస్తున్నారు. మనం ఇంతమంది ఉండి కూడా ప్రేక్షకుల్లా మిగిలిపోయాం, కానీ ఏమీ చేయలేకపోతున్నాం. నాన్న, రేఖకి విషయం తెలియాలి, తను ఫోన్ చేయాలి. దానికి కొంత టైం పడుతుంది కదా నాన్న. లేదురా కమల్, తనకన్నీ తెలుసు. నాకేదైనా చిన్నది జరిగితే చాలు తను తెలుసుకుంటుంది. చూసావుగా ఆ రోజు నాకు యాక్సిడెంట్ అయినప్పుడు తను ఎలా ఫోన్ చేసిందో. ఇప్పుడు కూడా నాకేదైనా జరిగితే తను ఫోన్ చేస్తుంది, తప్పకుండా ఫోన్ చేస్తుంది. ఎందుకయ్యా అలా అంటావు? నిజం మాస్టారు, నాకు ప్రాణం మీదకి వస్తేనే కానీ తను చెల్లించదు. అప్పుడు కానీ తను ఫోన్ చేయదు. నాన్న, దయచేసి అలా మాట్లాడుతూ. రేఖకు మీరంటే ఎంతో ప్రేమ, తాతయ్య అంటే ఎనలేని గౌరవం. తను తప్పకుండా ఫోన్ చేస్తుంది, ఆ నమ్మకం నాకుంది. నాకు మాత్రం లేదురా, లేదు కమల్. నా ప్రాణం పోతే అప్పుడు తప్పకుండా ఫోన్ చేస్తుంది.